జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఇప్పుడు మనం 20వ రోజు అధ్యాయంని విందామండి. పురంజయుడు దురాచారుడగుట. పురంజయుడు అనే రాజు దురాచారుడు ఎలా అయ్యాడు అనేది జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. చాతుర్మాస వ్రత ప్రభావమున వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మహత్యమందు ఇంకా వినవలెనని కోరిక కలుగుతున్నది. ఈ వ్రత మహత్యమును ఎంతెంత విన్నా ఆ విశేషాలను ఏమిటో చెప్పవలసింది అని కోరుకున్నాడు. అప్పుడు అతను చెప్పిన దానికి వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి నీకు చెప్తున్నాను వినమని చెప్పాడు. చెప్పి, పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశ కదా, కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రము, అంటే మొదటి నుంచి చివరి వరకు నీకు తెలుసు కాబట్టి నాకు దానిని వివరింపుము అని కోరెను. అంత త్రిమహాముని కుంభశంభవ అని పిలిచారు ఆయన్ని. నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి అగుట చేత మహత్తరమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటలనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలిగ ఫలితము అపారము. ఇందొక ఇతిహాసము కలదు, చెప్తున్నాను వినమన్నాడు. చెప్తూ, త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని, ఎప్పుడో అయోధ్య నగరాన్ని ఆయన పాలిస్తూ ఉండేవారట. రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను ఆయన పురంజయుడు అనే ఆయన. అట్లుండ కొంతకాలంనకు పురంజయుడు అమిత ధనాస చేత, అంటే అతడికి బుద్ధి భ్రష్టత్వం పట్టి, రాజాది గర్వం చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు, అంటే దేవతలకు సంబంధించిన, అంటే భూధాన్యాలు అంటారు, భూమికి సంబంధించింది, దేవ భూమిని, గుడులకు సంబంధించిన భూములు ఉండేవి. అవన్నీ కూడా తను కైవసం చేసుకొని, అంటే వాటిల్లో వచ్చే డబ్బు సంపదనంతా లాక్కుని చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకు వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉండేవాడు. ఇటుల కొంతకాలము జరగగా అతని దౌర్జన్యాలకు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవినబడి వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకుడిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్యమును బలాన్వితులుగా చేసి రహస్య మార్గమున వెంట వచ్చారు. ఎక్కడికి? అయోధ్య నగరానికి వచ్చి ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించుకొని నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సన్నద్ధుడై ఉండెను. ఇంకను అయినను ఎదుట పక్షము వారది బలాన్వితులుగా అంటే వాళ్ళు ఇతనికంటే బలవంతులయ్యారు. ఎందుకంటే నలుగురు కలిశారు కాబట్టి, రాజులు నలుగురు కలిసి ఇతనికంతా బలవంతులుగా అయ్యి ఇతన్ని చుట్టుముట్టేసరికి అతను ఏమీ చేయలేక, అయినా సరే మొండిగా భీతి చెందక శస్త్ర సమన్వితులై రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడయ్యెను. వారిని ఎదుర్కొని యుద్ధ భేరీ మోగించి సింహనాదము గాంచుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యమున పడెను. ఇక్కడతో ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 20వ అధ్యాయం సమాప్తము. అంటే చాతుర్మాస దీక్షలో భాగంగా, అంటే ఈయనకి ఇప్పుడు ఏమవుతుంది, పురంజయుడికి భగవంతుడి అనుగ్రహం వల్ల చాతుర్మాస దీక్ష ఇతను పట్టి ఉండవచ్చు. మనం తర్వాతి కథల్లో దాని గురించి విని తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఏదన్నా మనిషి
ఒక పద్ధతికి అలవాటు పడితే, ఒక పద్ధతిగా అలవాటు పడి, ఒక పద్ధతిని అలవడుచుకుంటే తన జీవితం బాగుంటుంది అని ఈ కథల సారాంశం. ఇవన్నీ చెప్పడం యొక్క ఉద్దేశ్యం ఏంటి? పరమాత్మ ఉద్దేశ్యం ఏంటి అనంటే, మీరెవరితోటైనా మంచిగా ఉండండి. బుద్ధి ఒక్కొక్కసారి పక్కద్రోవ పట్టిస్తుంది. అప్పుడేం చేయాలి? సత్సంగ సత్సంగత్వం అంటాం. అంటే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళడం, అక్కడ ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వినడం, ఏవన్నా పురాణ పఠనం చేయడం. పురాణ పఠనం చదువుతుంటే ఏం తెలుస్తుంది? పరమాత్మ ఎలా కాపాడుతాడు? మనం ఒకవేళ సంకల్పం చేసుకుంటే, నేను బాగుండాలి అని కోరుకుంటే పరమాత్మ ఏం చూపిస్తాడు? మరి అలాంటి బుద్ధి ఎలా కలుగుతుంది అనంటే, మనం అలవాటు చేసుకోవాలండి. ఒక నామము, ఒక మంత్రము, ఏదో ఒకటి ఎప్పుడు నిరంతరం మన పని మనం ఆగకూడదు. మనిషై పుట్టిన తర్వాత మనకంటూ కొన్ని విధులుంటాయి. ఆ విధులను చేస్తూ కూడా మనకు మధ్య మధ్యలో గుర్తొస్తుంటుంది. ఓహో! మనకు కొంచెం టైం బాగలేదు కదా! అయితే ఇది నామం చెప్పుకుందాం. రామ రామ, శివ శివ, కృష్ణ కృష్ణ ఏదో ఒకటి, ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం మనసులో లోపల చేసుకోవచ్చు. అదేం బయటకి బిగ్గరగా, గట్టిగా పాడి చేసుకోక్కర్లేదు. లోపల మనం మర్చిపోతుంటాం మళ్ళీ పనులలో పడి. అయినా సరే గుర్తు చేసుకొని చిన్నగా ఒక పైన ఒక పెన్నుతోటి చేతి మీద రాసుకోండి. శ్రీరామ అని రాసుకోండి. అలా ఇలా చూసుకుంటారు జరిగిపోతుంది. కానీ ఏంటి ఇక్కడ రాసుకున్నాం రామ. చాలు ఆ ఒక్క టైం రామ, శ్రీరామ రాసుకున్నాం శ్రీరామ. చాలు ఆయన కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. ఇది నమ్మితే ఆయన మన వెంటనే ఉండి కాపాడుతూ ఉండడం అనేది సత్యం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. మనము 21వ రోజు ఏముందో చూద్దామండి. అంటే మనం అనుకున్నాం కాబట్టి 21వ రోజు ఏమి తినకూడదు, ఏమి తినొచ్చు, ఏమి దానం చేయాలి, ఏ దైవాన్ని కొలవాలి చూద్దాం ఒక్కసారి. 21వ రోజు తినకూడంది ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం. నిషిద్ధాహారాలు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం. మనము దానం ఇవ్వాల్సింది యథాశక్తి సమస్త దానాలు. ఏ దానమైనా ఇవ్వచ్చు. మన శక్తి కొలది, మనకున్న శక్తిని బట్టి. కొలవాల్సిన దైవం కుమారస్వామి. కుమారస్వామి శివుడి కుమారుడు. అలాగే మంత్రం ఏమిటి అంటే శాం శరవణ భవాయ కుమారాయ నమః. శాం శరవణ భవాయ కుమారాయ నమః చదవాల్సిన మంత్రం. దీనివల్ల ఏంటి ఫలితం అంటే సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం కలుగుతుంది. జ్ఞానం వస్తుంది, మనం చేసే పని దిగ్విజయంగా అవుతూ ఉంటుందన్నమాట. సత్సంతాన సిద్ధి, ఇప్పుడు మనకు సంతానం ఉంది, బుద్ధిని అతను స్వామి బుద్ధిని మంచి తేజస్సుగా చేస్తాడు మన పిల్లలకి. అదండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.